మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం ప్రకటించండి? సువార్త ప్రకటించండి. ఆ సువార్త ప్రకటించే విధానము, సువార్త ప్రకటించే అవకాశాలు, దేవుడు నీకు ఇచ్చే నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చే అవకాశాలను బట్టి నువ్వు వినియోగించుకోవచ్చు. కానీ మనందరి ధ్యేయము, మనందరి లక్ష్యము, మనందరి యొక్క గమ్యము దేవుని సువార్త ఏం చేయబడాలా? వెదజల్లబడాలనే ఆలోచన. ఆ లక్ష్యంతో పనిచేస్తున్నావు. నువ్వు రక్షించబడిన విశ్వాసం అయితే ఆత్మల భారం ఉందా? నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, నీ బంధువుల్లో ఇంకా రక్షణ పొందిన వారు ఉన్నారు, నీ కులం, నీ మతంలో చాలా మంది రక్షణ పొందిన వారు ఉన్నారు. క్రీస్తు ప్రేమను తెలుసుకోకుండా లోకంలో పడి చెడు తిరుగుతుంటే ఒక్క మాటనే దేవుని గురించి వాళ్ళకి చెప్పావా? సువార్తను వాళ్ళకి ఏదో విధానంలో అందించాలనే ప్రయత్నం నీలో ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు, రీచ్ ద గాస్పెల్ అండ్ మేక్ దెమ్ యాజ్ మై డిసైపుల్స్. మనం చేసే పని ఏంటంటే సువార్త చెప్పడం మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏం చెప్తా ఉంటాం? చాడీలు, కొండేలు, చెప్పకూడని మాటలు, మాట్లాడుకోకూడని మాటలన్నీ మాట్లాడి సమయాన్ని వృధా చేస్తున్నాం. డెవిల్ ఈజ్ వెరీ స్మార్ట్ ఇన్ కిల్లింగ్ అవర్ టైం. మన సమయాన్ని వృధా చేయడంలో అపవాది చాలా 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 ప్రావీణ్యుడు. కొన్ని సందర్భాల్లో లేనిపోయిన మాటలన్నీ తీసుకొచ్చి అనవసరమైన విషయాలన్నీ కూడా మన మధ్యలో పెట్టి అసలు గమ్యాన్ని, అసలు లక్ష్యాన్ని మనం సాధించలేని పరిస్థితిలో ఉన్నామేమో ఆలోచన చేయాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, కీప్ మూవింగ్ బై ప్రీచింగ్ ద గాస్పెల్. దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపో.